హైదరాబాద్లోని మియాపూర్లో 7 నెలల క్రితం జరిగిన ఒక ఘోర హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. భర్తను చంపిన భార్య ప్రియుడితో కలిసి మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దుల్లో పాతిపెట్టింది. సుదీర్ఘ దర్యాప్తు తర్వాత మియాపూర్ పోలీసులు ఆ కేసును ఛేదించి నిందితురాలైన భార్య సత్యవతిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం 45 ఏళ్ల పెంతేష్ అనే వ్యక్తి గత ఏడాది నవంబర్ నెలలో కనిపించకుండా పోయాడు. ఆయన భార్య సత్యవతి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే విచారణ సమయంలో సత్యవతి మాటల్లో పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. కాల్ డేటా రికార్డులు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేయగా సత్యవతికి వివాహేతర సంబంధం ఉందని తేలింది. భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది. పెంతేష్ను దారుణంగా హత్య చేసి అతని మృతదేహాన్ని వాహనంలో మహారాష్ట్ర సరిహద్దులోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తరలించి పాతిపెట్టారు. పోలీసులు సత్యవతిని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు మహారాష్ట్ర పోలీసుల సహాయంతో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ హత్యకు ఆస్తి వివాదాలు, వయసులో తేడాలు కూడా కారణాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన మియాపూర్ పరిసర ప్రాంతాల్లో సంచలనం సృష్టించింది. ఇక మియాపూర్ మర్డర్కి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఈ మర్డర్ మిస్టరీ ఎలా ఛేదించారు? అనుమానం ఎక్కడ స్టార్ట్ అయింది? రైట్ మాధవి, ఇది అత్యంత దారుణమైన సంఘటన. మరి భర్తను భార్య ప్లస్ అతని ప్రియుడు కలిసి చంపారు. సత్యవతి అని మస్వాన్. సో పెంటేషన్, భర్త పెంటేషన్ చంపిన తర్వాత 7 నెలల తర్వాత, ఇది లాస్ట్ ఇయర్ జరిగింది, 7 నెలల తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. నవంబర్ లో జరిగింది. ఇది నవంబర్ లో సంఘటన చేసి మహారాష్ట్ర సమీపంలో సరిహద్దుకు వెళ్ళి, అంటే ఎవరికి అనుమానం రాకుండా తెలంగాణ అయితే గుర్తుపడతారని చాలా దూరం వెళ్ళి చాలా ప్లాన్ గా అక్కడ పూడ్చిపెట్టేసి వచ్చారు. అయితే ఆమె మళ్ళీ కంప్లైంట్ కూడా ఇచ్చింది, నా భర్త కనబడట్లేదని మళ్ళీ సత్యవతి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. సో పోలీసులు కూడా ఇది మిస్సింగ్ కేసుగా మిస్టరీగా కేసు నమోదు చేసుకుని వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. చాలా కేసులు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ మరొక వైపు నిఘా కూడా వేశారు. ఎందుకంటే ఓల్డ్ కేసులు క్లోజ్ చేయాలంటే ఖచ్చితంగా పోలీసులు దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ చేయాలి, కోర్టులో చూపెట్టాలి. సో ఈ నేపథ్యంలో ఆ కేసు మీద కూడా నిఘా ఉంచిన పోలీసులకు ముఖ్యంగా ఆమె యొక్క కాల్ రికార్డ్స్ మీద నిఘా పెట్టారు. కాల్ రికార్డ్స్ అన్ని కూడా చూశారు. వీళ్ళు ఈమె ఎవరెవరితో మాట్లాడుతుంది ఆమె అనే అంతా కూడా తనిఖీ చేశారు. సో ఈ తనిఖీలో ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఈమె మరొక వ్యక్తితో చాలా కాలం నుంచి ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతున్నట్టుగా వీళ్ళు పోలీసులు గమనించారు. సో ఇంకా లోతుగా దర్యాప్తు చేయడంతో ఈమె భర్తను ఈమె చంపిందనేది పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పూర్తిగా కాల్ డేటా, కాల్ రికార్డ్స్ ఆధారంతో పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఆమెను ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేసి ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె ఒప్పుకుంది. తన ప్రియుడితో కలిసి తన భర్తను చంపడం జరిగింది, వాళ్ళ యొక్క అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నారని. సో దీనికి సీసీటీవీ సంబంధించిన కొంత ఫుటేజ్ ని బాగా చెక్ చేశారు. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఆమె యొక్క మొత్తం కదలిక మీద కూడా పోలీసులు నిఘా వేసిన తర్వాత ఇది బయటపడింది. సో 7 నెలల తర్వాత ఈ మియాపూర్ సంబంధించిన హత్య కేసు పోలీసులు చాలా చాకచక్యంగా తెలియక ఆలస్యం అయినప్పటికీ ఛేదించారు. దీంతో ఈ మియాపూర్ ప్రాంతంలో ఒక్కసారిగా జనాలు అవాక్కయ్యారు. సో ఒక భార్య భర్తను హత్య చేసి కంప్లైంట్ చేసి
ఏం జరిగినట్టుగా యాక్షన్ చేసి చివరికి ఈమె చంపింది, హత్య చేసింది, ప్రియుడితో కలిసరికి ఒక్కసారిగా అవక్కయ్యారు. సో మొత్తం మీద ఇప్పుడు వాళ్ళిద్దరు కటకటాలకు వెళ్తున్నారు, కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు, జైలుకి వెళ్తాం. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. జాతీయ దర్యాప్తు సంస్థ NIA అధికారులు